कहता कबीरा सुनो धर्मन, मानो वचन हमारा। कहता कबीरा सुनो धर्मन, मानो वचन हमारा। पर्दा खोल मिलो सतगुरु से, आओ लोक दयारा, आओ लोक दयारा। जग में गुरु समान नहीं दाता, गुरु समान नहीं दाता, गुरु समान नहीं दाता। जग में गुरु समान नहीं दाता, जग में गुरु समान नहीं दाता। కబీర్ సాహెబ్ చెప్తున్నారు, గురువుతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు. గురు సమాన్ దాత అంటే ఇచ్చేవాడు, ఇచ్చేవాడు గురువుతో సమానంగా ఎవరు లేరు లోకంలో. అగోచరమైనటువంటి వస్తువును సద్గురువు ప్రసాదిస్తున్నాడు. పూర్ణ గురువు ఎవరు? ముందుగా మనకు పూర్ణ గురువు, బాహ్యమైనటువంటి పూర్ణ గురువు సాంగత్యం అవసరం. ముందు పూర్ణ గురువు సాంగత్యము, బాహ్య గురువు సాంగత్యము మనకు లభించినప్పుడే, మనకు దొరికినప్పుడే మనము అంతర్ముఖులం కాగలుగుతాం, అసలైన మార్గంలో నడవగలుగుతాం. అందుకు బాహ్య పూర్ణ పురుషుని సత్సంగం అవసరం, దర్శనం అవసరం. అదే మాట కబీర్ సాహెబ్ చెప్తున్నాడు. వస్తు అగోచర ధీ సద్గురునే బలి. అగోచరమైనటువంటి వస్తువు దర్శనం కావాలంటే గురువు సాంగత్యం కావాలి. ఆయన ఏం చేస్తాడు? భలి బతాయి బాత, మంచి మంచి మాటలు చెప్తాడు. వరందయాల్ జీ మహారాజ్ అనేవాడు, మేరే ముహ్ సే జో నికల్ రహా హై వహీ మేరా నామదాన్ హై అంటాడు. అంటే ఆయన చెప్తున్న సత్సంగం నామదానంతో సమానం, ప్రతి వాక్యం నామదానంతో. అటువంటి వాక్యాలు చెప్పి మనలను అవతల తీరానికి చేర్చే పని సద్గురువుది. కాకుంటే ఆయన చూపించే మార్గంలో నడవడం మన బాధ్యత. మనం ఎందుకు ఇంకేమంటున్నారు? కాము క్రోధ ఖైద్ కర్ రాఖే, లోభ కొలీను సాథ. ఈ అరిషట్ వర్గాలకు లోబడి మనిషి, మనం అందరం ఏం చేస్తున్నాము? ప్రపంచంలోనే చిక్కుబడి ఉన్నాం. ప్రపంచం నుంచి బయటపడాలి అంటే సద్గురు సాంగత్యం అవసరం. అది ఆయన మాత్రమే మనను అవతల తీరానికి, వీటి నుంచి బయటపడే ఉపాయం చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రపంచంలో మనం అందరం బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. ఇది ప్రపంచం అంతా దుఃఖమయం. ఈ దుఃఖమయ ప్రపంచం నుంచి మనలను కాపాడేది సద్గురువే. అదే మాట. ఎందుకంటే మనకు ఈ దుఃఖానికి కారణం అజ్ఞానం. అజ్ఞానం వల్లనే చెయ్యకూడని పనులు చేస్తున్నాం. జ్ఞానబోధ గురువు చేస్తున్నా కూడా అవి ఆ మాటలను మర్చిపోయి అజ్ఞానానికి, అంధకారానికి లోబడి చీకటి మార్గంలోనే ప్రయాణం చేసేటందుకు ప్రయత్నం చేస్తున్నాం. సత్య సూర్యుని, సత్య భగవానుని, సత్య పరమాత్మను దర్శనం. ఎందుకంటే గురువు పరమపదాన్ని దర్శించుకున్నవాడు, ఇటు ప్రపంచం తెలిసినవాడు, పరమార్థం తెలిసినవాడు. ప్రపంచంలో మనం ఈ వ్యవహార జీవనంలో మనం ఏ విధంగా ఉండాలనేది బోధిస్తాడు. పరమార్థం ఏ విధంగా పొందాలనేది చూపించేది సద్గురు. ఆ సద్గురు సాంగత్యము మనకు చాలా అవసరం. అదే మాట మహారాజు చెప్తున్నారు. ప్రపంచం అజ్ఞానము, కష్టాలమయము, దుఃఖాలమయము. ఎందుకు దుఃఖం కలుగుతున్నది? ఈ దుఃఖాలకు కారణం ఎవరు? కష్టానికి కారణం ఎవరు? అజ్ఞానానికి కారణం ఎవరు? ఇదంతా మన కర్మలే, మనం చేసుకుంటున్నవే. ఈ దుఃఖాలకు ముఖ్యంగా మనిషి దేనివల్ల మనం దుఃఖపడుతున్నాము? ఒకటి దరిద్రం వలన, డబ్బులు లేనందువల్లనే మనిషి తప్పులు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తాడు, వేరే వాళ్ళని మోసం చేస్తాడు. ఇవన్నీ చేసి తప్పించుకోలేడు. ఇవన్నీ కర్మ కింద మారిపోతున్నాయి. ఆ కర్మ ఫలితం అనుభవించేటందుకు మనిషి దుఃఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, దుఃఖపడవలసి వస్తుంది, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టాలను తప్పించుకుంటాడు, తప్పు చేస్తాడు,
తప్పు చేస్తున్నందుకు మళ్ళీ అది కర్మ కింద మారి మళ్ళీ అదే మళ్ళీ ఇంకా ఇతర వేరే రకమైనటువంటి కష్టాలు అనుభవించవలసి. ఒకటి దారిద్ర్యం, రెండు సంతానం. తన సంతానం చేతుల్లోనే తాను బాధపడుతున్నాడు. సంతానం చెప్పినట్టు సంతానం వినదు. వీళ్ళు తల్లిదండ్రులు ఒక రకం ఆలోచన చేస్తే పిల్లల మార్గం ఇంకొక రకం ఉంటుంది. చెప్పిన మాట అసలు వినరు. చిన్నప్పటి నుంచి స్కూల్కి పోయే రోజుల నుంచి పెద్దవాళ్ళు అయిన దాకా చివరి వరకు కొంతమందికి వింటారు, అందరికీ గురించి కాదు చెప్పేది. సద్గురువులు ఏమని చెప్తున్నారు, బాధపడేది సంతానం వల్ల బాధపడుతున్నది వాళ్ళ లోకం. పిల్లలు మంచివాళ్ళు కావాలనుకుంటే దొంగలుగా తయారవుతారు, మోసగాళ్ళు తయారవుతున్నారు. 460 420 తయారై వేరే బస్సులు కాలబెడుతున్నారు, లేదా బ్యాంకులు దోపిడీ చేస్తున్నారు, జైళ్ళలో పోయి పడుతున్నారు. సంతానం జైల్లో పోయి పడి ఉంటే తల్లిదండ్రులు ఎట్లా సంతోషపడతారు? అన్నిటి మించి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలనేది, గౌరవము ప్రేమ ఉండాలనే విషయమే దీనికి వాళ్ళకు తెలుస్తలేదు. తెలిసినా ఎవరైనా చెప్పినా, గురువులు చెప్పినా కూడా వినిపించుకునే స్థితి లేదు. దీనికి కారణం ఎవరంటారు? ఎవరంటే మహారాజ్ చెప్తారు, కారణం ఎవరు? తల్లిదండ్రులే. ఈ సంతానం మాట వినకపోవడానికి కారణము, తప్పు మార్గంలో నడవడానికి కారణము, చెప్పిన మాట వినకపోవడానికి కారణము తల్లిదండ్రులే. దోషం తల్లిదండ్రులది. అందుకే సత్సంతానాన్ని కనమని మహారాజు చెప్తుంటారు. పరందేల్చి మహారాజు ఎప్పుడు అచ్చే సంతానకు పైదా కను అంటారు. ఇంకో మాట ఏమంటారంటే అయాచిత సంతానాన్ని కనొద్దు. హుషార్పూర్లో ఒక బోర్డు పెట్టారు, ఏమంటే విమెన్స్ ఆర్ ది మేకర్స్ ఆఫ్ ది నేషన్ అండ్ నాట్ ది లీడర్స్ అంటాడు. జాతిని నిర్మాణం చేయాలంటే తల్లులే చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి బోధ చేయాలి. ఒకటి తల్లిదండ్రులు, రెండోది మాస్టర్లది కూడా తప్పు. స్కూల్కి వెళ్తే మాస్టర్లు ఏం చేస్తారు? మాస్టర్లు ఏ విధంగా నడవాలో ఆ విధంగా కాదు, హోంవర్క్ ఇచ్చి ఏదో చేయమని, లేకపోతే వాళ్ళు సరైన బోధ చేయరు. కొడతారనే భయం, యాబ్సెంట్లు వేస్తారు, ఫెయిల్ చేస్తారనే భయం, పిల్లలకు ఏదో రకంగా భయపెట్టి చదువు నేర్పాలని వాళ్ళు అనుకుంటారు. ప్రేమతో నేర్పించే విద్య వేరే ఉంటుంది. పాతకాలంలో ఋష్యాశ్రమాల్లో గురువులు ఎట్లా చెప్పేవాళ్ళు విద్య? అన్ని 25 ఏళ్ళు వచ్చే వరకు బ్రహ్మచర్య పాలన చేసి అక్కడ గురు ఆశ్రమాల్లో ఉండి గురు సేవ చేసి విద్యను ప్రాప్తించుకునేవాళ్ళు ఆనాటి విద్యార్థులు. ఇప్పటి కాలం మారిపోయింది. మాస్టర్లు సరైన విధంగా విద్యాబోధన చేయడం లేదు స్కూళ్ళ లోపల. తర్వాత సొసైటీ, చుట్టుపక్కల ప్రపంచం, చుట్టుపక్కల కానీ పిల్లలు ఏ స్నేహితులతో ఉంటారో వాళ్ళ వలన కానీ తప్పు జరుగుతున్నది. అవన్నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. సమాజం ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇంకొకటి ఏంటంటే ఇటువంటి సంతానం వలన, దారిద్ర్యం వలన బాధలు కలుగుతున్నాయి. సంతానం, అందుకే మహారాజ్ ఏం చెప్తారంటే అచ్చే సంతానం పైదా కరు. దీనికి ఏ విధంగా అంటే మహారాజ్ అంటారు, పిల్లవాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏమేమి ఆలోచనలు చేస్తుందో అది పిల్లల మీద ప్రభావం పడుతుంది. ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందు తల్లిదండ్రులు కామాతురులై ఉంటారు, లేదా ఇంకా వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనల ప్రభావం, ఆలోచనల మార్గం ఏదైతే ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో అవి ఆకాశంలోకి వెళ్ళి దానికి సంబంధించిన ఆత్మ వచ్చి తల్లి గర్భంలో ప్రవేశం చేస్తుంది. అందుకనే మంచి ఆలోచనలు ఉండాలి. ఆయాచిత సంతానం. ఇటువంటి పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విషయ వికారాలకు లోనై చెడు ఆలోచనలు చేస్తే చెడు సంతానం కలుగుతుంది. అందుకే మంచి సంతానం మంచిదై ఉండాలి అంటే తల్లిదండ్రులది తప్పు. పిల్లలు చెడిపోతున్నారంటే తప్పెవరిది? తల్లిదండ్రులే తప్పు. తల్లిదండ్రులు మంచి ఆలోచనలు చేయాలి, ఇంట్లో మంచి ఫోటోలు పెట్టుకోవాలి, మంచి పుస్తకాలు చదవాలి, రామాయణం, భాగవతం ఇటువంటివి చదువుకోవాలి. మళ్ళీ భారతం తీసుకుంటే మళ్ళీ కొట్లాటలు అటువంటివే ఉంటాయి. భారతంలో ఏమున్నాయి? కుట్రలు, కలహాలే. అటువంటిది కాకుండా భాగవతం, రామాయణంలో నీతి పుస్తకాలు, ఇటువంటి
మంచి పుస్తకాలు చదవడము, మంచి దృశ్యాలు చూడడము, మంచి కథలు వినడము, హరికథా కాలక్షేపం, ఇటువంటివన్నీ కూడా సంతానం మీద ప్రభావం చూపిస్తాయి. ఇంకొక ఏంటి కారణము, మనుషులకు రోగాల వల్ల కూడా బాధలు పడుతున్నారు. రోగాలు కూడా కర్మ కారణంగానే వస్తాయి, మన చెడు కర్మల కారణంగానే రోగాలు వస్తాయి. దరిద్రం వలన, సంతానం వలన, రోగాల వలన మనిషి దుఃఖపడుతున్నాడు. ఈ దుఃఖాలు దూరం కావాలంటే సద్గురు సాంగత్యం అవసరం. చెడు సంతానం కలగడానికి కారణము చెప్పిన మాట వినకపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడానికి కారణం తల్లిదండ్రులదే దోషము. తల్లిదండ్రుల ఆలోచన ప్రకారంగానే సంతానం కలుగుతుంది. ఆ సంతానం వల్లనే సొసైటీ, రాష్ట్రం కానీ దేశం మీద కానీ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి ఆయన సుభద్రకు చెప్తుంటాడు చక్రభేదం, పద్మవ్యూహం. మహాభారతంలో పద్మవ్యూహం అనేది కురుక్షేత్రంలో యుద్ధం చేసేటప్పుడు ఆ పక్షము ఈ పక్షము అది ఒకరు వ్యూహాన్ని రచిస్తే ఇంకొకరు దాన్ని ఛేదించాలి. ఆ రోజు పద్మవ్యూహ రచన జరుగుతుంది, దాన్ని ఛేదించేది ఈరోజు పాండవుల వంతు. కాబట్టి అభిమన్యుడు చక్రభేదాన్ని, ఆ పద్మవ్యూహాన్ని ఎందుకంటే కారణము అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడు తండ్రి అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం ఎట్లా ఛేదించాలనో చెప్తుంటే ఆమె వింటుంటే ఆమెకు కునుకు పట్టేస్తుంది, నిద్ర పడుతుంది. లోపలికి అది ఛేదించుకొని లోపలికి ప్రవేశం చేసేంత వరకు వింటుంది. తర్వాత ఆమెకు నిద్ర పడుతుంది. ఆమె నిద్రపోయింది కదా నిన్న మళ్ళీ బయటికి వచ్చే ఆ విధానం చెప్పడం ఆపేస్తాడు, బయటకు వచ్చే విధానం ఆపేస్తాడు. ఫలితంగా ఏం జరిగింది, అభిమన్యుడు కురుక్షేత్ర రణరంగంలో ఆ పద్మవ్యూహాన్ని ఛేదించుకొని లోపలికి పోతాడు. శత్రువులందరూ చుట్టుముడతారు. అప్పుడు ఏం చేయాలి, వీళ్ళ సైన్యం వెనక నుంచి పోవాలి, పోజాలది సైన్యం. ఎందుకంటే శత్రువులు అడ్డం నిలబడతారు. వేరే వాళ్ళకి ఆ లోపలికి ప్రవేశం చేయనీయకుండా ఒకరు నిలబడి ఎవరిని లోపలికి రానియరు. లోపల అందరూ వీరులందరూ, కౌరవులందరూ కలిసి అభిమన్యుని చంపేస్తారు. ఎందుకంటే అతనికి బయటకు వచ్చే విద్య తెలియదు, వినలేదు, తల్లి గర్భంలో వినలేదు. కాబట్టి మరి పోవడం ఎట్లా తెలిసిందంటే ఛేదించుకొని లోపలికి పోవడం తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్నాడు కాబట్టి అతనికి తెలిసింది. ఒక ఉదాహరణ. ఇంకొకటి, అక్బర్ పాదుషా కడుపులో ఉంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అక్బర్ పాదుషా తల్లి ఏం చేస్తుందంటే, ఆమె ఓ రోజు సామ్రాట్ బయటకు పోతాడు. రాజులు రాజకార్యంలో ఉంటారు. రాజకార్యంలో సామ్రాట్ ఎక్కడనో పోతాడు, ఆయన ఉన్నాడు, ఒకతే ఆమె ఉంటుంది బేగం. ఆమె భూమి మీద ఏం చేస్తుంది, ఒక నక్ష గీస్తుంటుంది, ఒక బొమ్మ గీస్తుంటుంది. అంతలోకి ఆయన వస్తాడు, రాజ్యసభ నుంచి రాజు వస్తాడు, అక్బర్ తండ్రి వస్తాడు. వచ్చి ఆమెను అడుగుతాడు, బేగం క్యా కర్ రహీ హై అని అడుగుతాడు. ఆమె అంటది కదా, నాకు పుట్టబోయే కొడుకు ఇక ఇంత ప్రాంతానికి రాజు కావాలి అని నాకు కోరిక ప్రభు అంటది ఆమె. అక్బర్ తల్లిగా ఆమె గర్భంలో ఉన్నప్పుడు కోరుకున్నది, ఇది మనస్ఫూర్తిగా కోరుకున్నది. ఇది నాలుక మీద కాదు, పైకి కాదు, ఎవరు మెచ్చుకోవాలని కాదు, తన హృదయం నుంచి వచ్చింది ఆమెకు ఆ కోరిక. ఏం కోరుకున్నది, నా కొడుకు పుడితే ఇంత రాజ్యాన్ని ఏలాలి, వాడు చక్రవర్తి కావాలి అని కోరుకుంటుంది. ఫలితంగా అంత జాగను అక్బర్ అంత ప్రాంతాన్ని యుద్ధాలు చేసి జయించుకుంటాడు. ఇటువంటి ఉదాహరణలు మన చరిత్రలో చాలా కనపడతాయి. పరందేల్జీ మహారాజు వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఆమె ఏమనుకునేది, పరందేల్జీ మహారాజు వాళ్ళ అమ్మ ఆమె ఎందుకంటే తండ్రి మస్రాంజీ రైల్వే పోలీసు ఉద్యోగి కనుక ఆమెకు రైల్వే పోలీసు ఆ ఉద్యోగులు ఎవరు ఎట్లుంటారు, రైల్వే ఉద్యోగులు అదంతా ఆమెకు తెలుసు. ఆమె అనుకునేది కదా, నాకు కనుక సంతానం కలిగితే స్టేషన్ మాస్టర్ అయితే బాగుండు అనుకుంటాను. స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ మేనేజర్ అని చూసి కూడా అనుకుంటుండే, ట్రాఫిక్ మేనేజర్ అన్న కావాలి, స్టేషన్ మాస్టర్ కావాలి నా పిల్లలు అని అనుకుంటుంది ఆమె. నిజంగానే పరందేల్జీ మహారాజు స్టేషన్ మాస్టర్ అవుతాడు. ఆయన తమ్ముడు సురేంద్రనాథ్ మహారాజు ట్రాఫిక్ మేనేజర్ అవుతాడు. ఆమె చెప్తుండేది, మహారాజు చిన్నప్పుడు చెప్తుంటుంది, బచ్చా నువ్వు పుట్టక ముందు నేను ఇట్లా అనుకునేదాన్ని,
స్టేషన్ మాస్టర్ కావాలని అనుకునేదాన్ని, నువ్వు నిజంగానే ఇవాళ స్టేషన్ మాస్టర్ అయినావు. ఇదంటే తల్లి ప్రభావం పిల్లల మీద పడుతుంది. వాళ్ళు దొంగలైనా, మోసగాళ్ళైనా, మినిస్టర్లైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా తల్లి కారణం, తండ్రి కారణం. ఎట్లా తండ్రి కారణం అంటే, ఈ పరందయాల్చి మహారాజు మొదట్లో శ్రీకృష్ణునికి బాగా ఆరాధన చేసేవాడు, శ్రీకృష్ణునికి భక్తి చేసేవాడు. మహారాజు నడుస్తుంటే ఇట్లా కాంతి, ఒక ప్రకాశం ముందల నడిచేది. ఆ ప్రకాశాన్ని కృష్ణుని మురళీనాథ ఏదో వినిపిస్తుంటే దాన్ని పట్టుకొని మహారాజు పోయేవాడు. అటువంటి స్థితిలో మాతాజీ గర్భంతో ఉంటుంది, భార్య గర్భవతి. ఆ స్థితిలో ఎప్పుడు కృష్ణుని ప్రకాశ దర్శనం చేసుకుంటున్నాడు కాబట్టి ఒక మగపిల్లవాడు పుడతాడు. మగపిల్లవాడు పుడితే పక్కింట్లో ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. వీళ్ళింట్లో ఆ రోజు ఈ పిల్లవాడు పుట్టినరోజు పక్కింట్లో ఉన్న ఒక జ్యోతిష్యుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతాడు, ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో కోలాహలం ఉన్నది, మంది వస్తున్నారు పోతున్నారు, పక్కింట్లో ఏం జరుగుతున్నది అంటే, వాళ్ళ బిడ్డ చెప్తుంది, మస్త్రంకు మన్మడు పుట్టిండు. మస్త్రం అంటే పరందయాల్జీ వాళ్ళ తండ్రి గారు. మస్త్రంకు కొడుకు పుట్టిండు, మన్మడు పుట్టిండు, పిల్లవాడిని చూస్తానికి అందరు వస్తున్నారు అని అంటాడు. అంటే ఆయన ఒక విద్య వచ్చిన వాళ్లకు ఊరికే బుద్ధి కాదు. ఆయన ఏం చేస్తాడు, అది జ్యోతిషం ఓపెన్ చేసి చూస్తాడు. ఆ పుట్టిన వేళ విశేషం, శిశువు పుట్టిన వేళ, ఆ రోజు ఏ తిథి ఉన్నది, ఆ రోజు ఏం వారం ఉన్నది, ఆ రోజు పుట్టిన పిల్లల జాతకం ఎట్లుంటుంది అనేది ఆ జ్యోతిష్యుడు చూస్తాడు. కుండలి వేసి చూస్తాడు. చూసి ఆ కూతురికి చెప్తాడు, ఈ పిల్లవాడు అయితే చక్రవర్తి అని అవుతాడు. ఆ టైం అట్లాంటిది, ఆ వేళ అట్లాంటిది కనుక ఈ ఘడియలలో పుట్టిన పిల్లవాడు అయితే చక్రవర్తి మహారాజాన్ని అవుతాడు, లేదు ఒక సంత్ ఫకీర్ అని అయిపోతాడు, ఒక గొప్ప కబీరు తులసి అట్లాంటి అంతకంటే గొప్ప సంత అయ్యే అవకాశం ఉన్నది. అటువంటి వేళ ఇది. ఆ వేళ ఈ పిల్లవాడు పుట్టాడు. కానీ వీళ్ళు మధ్యతరగతి కుటుంబం, వీళ్ళది ఎంతవరకు ఇది జరుగుతుందో జరగలేదో చెప్పలేము. ఇంకొకటి దానికి ఆల్టర్నేట్ కూడా ఉంటుంది. అయితే ఆయన అంటాడు కదా, ఇది సాధ్యం అవుతుందో కాదో చెప్పలేను, కానీ ఒక రకంగా ఇది అయ్యే గడియలలో కొంచెం 2 గడియలు అటు ఇటు అయినా కూడా ఇది తారుమారు కావచ్చు. ఆయన టైం చూసి వేసిన కుండలికి, లేదా ఈ గర్భస్థ శిశువు ప్రసవమైన స్థితికి కొంచెం సమయానికి తేడా వచ్చినా కూడా ఈ జ్యోతిషం తారుమారైపోతుంది. లేదా పేద ఇంటి ఏదైనా కావచ్చు, పేద ఇంటికన్నా ఇది ఆయన పరిమితం కావచ్చు అని కూడా అంటాడు ఆయన. తర్వాత కొంతకాలానికి ఆ పిల్లవాడు చనిపోతాడు. ఆ మధ్యతరగతి ఇంట్లో ఇమడలేక ఆ పిల్లవాడు చనిపోతాడు, మహారాజ్ కొడుకు. తర్వాత మహారాజ్ అనుకుంటాడు, ఇంకోటి ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ చెడ్డ గుణాలు. ఈ చెడ్డ గుణాలు నాకు పుట్టబోయే సంతానానికి ఉండకూడదు అనే సంకల్పం వస్తుంది. అవి తన శిశువు మీద పడకూడదు అని చెప్పేసి, అగర్ మేరే ఘర్ మే లడ్కా హో, బచ్చా హో, తో నా కామి హో, నా క్రోధి హో, నా లోభి హో, నా మోహి హో, ఇవన్నీ అనుకుంటాడు. ఆ ప్రభావం పడుతుంది. పెద్ద కూతురు పుడుతుంది సురత్ ప్యారి. ఆమె కోపం రాదు, నవ్వు రాదు, ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది. తల్లి చనిపోతుంది, ఇంకా వాళ్ళ తల్లి చనిపోతుంది, అక్కడ శవం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు అందరు వస్తారు, బంధుమిత్రులు అందరు వచ్చి ఏడుస్తుంటారు, దాన్ని మాట్లాడుతుంటారు. ఈమె నిశ్శబ్దంగా కూర్చున్నది. అయితే ఎవరో అడుగుతారు, ఏమేమి అమ్మ చనిపోయి ఉన్నది అక్కడ, నువ్వు చడి చప్పుడు చేయవు, నీకు బాధ అవుతలేదా అంటే, ఆమెకి ఏం బాధ లేదు, ఏడుపు వస్తలేదు, శోకం లేదు. ఆమె అంటది కదా, చిన్న వాళ్ళందరూ పోయేదే కదా, రేపు పొద్దున నువ్వు పోవా, నేను పోయేదే కదా అని నిర్లిప్తంగా మాట్లాడుతుంది. అన్న కొత్త బట్టలు కొనుక్కొచ్చిస్తాడు, కట్టుకోమని మహారాజ్ కొడుకు తెచ్చిస్తే సంతోషపడదు ఆమె. చాలామంది సంతోషపడతారు ఇట్లా కొత్త బట్టలు రాగానే. ఆమెకు సంతోషం ఉండదు, తల్లి పోయిందన్న దుఃఖం లేదు, ఇంకేదన్నా పండుగ వస్తే సంతోషం ఉంటుంది, నిర్వికారంగా ఉంటుంది. కారణం ఆమె అట్లా కావడానికి కారణం నా ఆలోచననే అంటాడు మహారాజు. ఆలోచన, తల్లిదండ్రి ఏ విధమైనటువంటి, ఇవన్నీ ఉదాహరణలు మనకు కనిపిస్తున్న ఉదాహరణలు.
అట్లాగే ఈ పదంజంగా అని ఉన్నాడు, ఇంకో కుమారుడు మహారాజు కొడుకు. ఆయన మహారాజు మంచి సంతానం కావాలనేది ఒకటే మంచి ఆలోచనలు పెట్టుకుంటాడు. ఆయన ఎంత ఉత్తముడు అంటే ఎంతో పెద్ద జీతం తీసుకుంటాడు, పెద్ద పదవిలో ఉంటాడు. అయినా సరే తండ్రి కోసం ఒక రిక్షా కొంటాడు, మహారాజ్ కోసం ఒక రిక్షా ఉన్నది. అది మందిరం నుంచి ఇంటికి, ఇంటి నుంచి మందిరంకి అదే రిక్షాలో మహారాజ్ వస్తారు పోతారు. ఆ రిక్షాలో కూర్చోమంటే కూర్చొని అంటాడు, ఏ పితాజీకి రిక్షా అంటాడు. మళ్ళీ ఆయన అంత జీవితంలో, ఆయన అన్నేళ్ళ జీవితంలో ఏ రోజు కూడా కొడుకును మందలించి ఒక మాట అనే అవకాశం కూడా ఆయన ఇయ్యలేదు. కారణం తన ఆలోచన విధానం. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో మనం చూడవచ్చు. ఒక జడ్జి ఉంటాడు, ఒక ఊళ్ళో ఒక జడ్జి ఉంటాడు. ఆయన ముందరికి ఒక కేసు వస్తుంది. ఒక భార్యాభర్తలు వచ్చి భర్త కేసు వేస్తాడు, భార్య మీద కొట్లాడుతున్నాడు. ఆయన ఈమె ప్రవర్తన మంచిది కాదు, తాను తెల్లగా ఉన్నాడట, ఆమె తెల్లగా ఉన్నదట, పిల్లవాడు నల్లటి పిల్లవాడు పుట్టిండు, ఈమె క్యారెక్టరే మంచిది కాదు అని ఆయన కేసేస్తాడు. జడ్జి ఓపికగా వింటాడు. కొంతమంది జడ్జీలు ఏం చేస్తారు, లంచాలు తీసుకొని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు జడ్జిమెంట్లు ఇస్తారు, తీర్పులు ఇస్తారు. కొంతమంది న్యాయమూర్తి అంటే న్యాయంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఆయన ఏం చేస్తాడు, బాగా ఆలోచన చేస్తాడు. ఆ అమ్మాయి చూస్తే అమాయకంగా కనబడుతున్నది, ఈయననేమో మాట్లాడుతున్నాడు, ఒక నింద వేస్తున్నాడు. ఒక నింద వేసినప్పుడు అది నిర్ధారణ చేసుకోవాలి అని, సరే నేను మీ ఇంటికి వస్తా అంటాడు జడ్జి. మీ ఇంటికి వచ్చి నేను మీ వాతావరణం చూసి నేను తీర్పు చెప్తా అంటాడు అని. ఒకరోజు వాళ్ళ ఇంటికి పోతాడు. పోయి వాళ్ళ ఇల్లు చూస్తాడు. వీళ్ళ పడుకునే గది లోపలికి వెళ్ళి చూస్తే అన్ని నీగ్రోల పట్టాలు పెట్టుకుంటుంది. ఆమె నల్లటి వాళ్ళు ప్లేయర్స్ ఉంటారు, ఆటగాళ్ళు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళన్నీ నీగ్రోలవే, నల్లవి. ఆ పటాలు పెట్టుకొని ఉంటుంది ఆమె. రాత్రి పగళ్ళు ఆ గదిలో పడుకుంటుంది, ఆ పటాలను చూస్తుంటుంది. కనుక ఆ చూస్తున్న ప్రభావం ఆమె మీద పడి నల్లటి శిశువు పుట్టిందని ఆమె నిర్ణయించి ఆ మాట చెప్తాడు ఆయన. తప్పు ఆమెది కాదు. కడుపులో ఉన్నప్పుడు ఏ దృశ్యాన్ని ఎక్కువ చూసిందో దాని ప్రభావం పడుతుంది. అది ఈ సమయం గడిచిపోతే మళ్ళీ రాదు కనుక రేపు చేయవలసిన పనిని ఇవాళనే చేయి. మనం ఏం చేస్తాం, ఇవాళ చేసే పనిని రేపటి మీదకి పోస్ట్పోన్ చేస్తాం. రేపు చూసుకుందాంలే కాదు, రేపు చేయవలసిన పనిని అడ్వాన్స్గా ముందే చేసి ఉండమని కబీర్ సాహబ్ ఈ శబ్దంలో చెప్తాడు. ఇదే మాట మాటలు చెప్పి సద్గురు సత్సంగంలో మంచి మాటలు చెప్పి, శబ్ద పుకార్ కరత్ హై कर लो संतन साथा, सिमर बंदगी कर साहेब की, काल नचावे माथा जग में गुरु समान नहीं दाता, जग में गुरु समान नहीं दाता. ప్రపంచ గురువు ఏం చేస్తున్నాడు, పరమార్థం చెప్పడం ఒకటే కాదు, ప్రపంచంలో ఏ విధంగా ఉండాలో కూడా బోధిస్తున్నాడు. అందుకే అనిషద్ వర్గాలను పరిమితంగా అతిగా చేసుకుంటే పరమతేజీ మహారాజ్ విషయంలో అతిగా అయిపోయింది. అసలేముండొద్దు అనుకుంటే ఒక సగం పిచ్చిది దానిలాగా ఉండే నిర్వికారంగా ఉండే కుమార్తె పుట్టింది. అసలేముండొద్దు అనుకుంటే. అందుకే ఏదైనా పరిమితంగా ఉండాలని చెప్తున్నాడు మహారాజు. పరిమితంగా ఏదైనా. అందుకే శబ్ద పుకార్ సత్సంగంలో అనేకమైనటువంటి ఉపదేశాలు ఇస్తూ పుకార్ చెప్పి మళ్ళీ రిపీట్ చేసి ఒకసారి చెప్తే మనం నెతికి ఎక్కించుకోమని, అర్థం చేసుకోమని, జ్ఞాపకం ఉంచుకోమని మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకని? సన్మార్గంలో నడవమని పదే చెప్తున్నాడు. తమ జీవితంలో ఉదాహరణలు చెప్తాడు. కబీర్ సాహెబ్ ఎన్ని ఉదాహరణలు చెప్పిండు, పరందయాల్జీ మహారాజ్ ఎన్ని ఉదాహరణలు చెప్పిండు. ఫరీద్పూర్లో ఉన్నప్పుడు, మహారాజ్ ఫరీద్పూర్లో ఉండేవాడు పరందయాల్జీ మహారాజ్. ఫరీద్పూర్లో ఉన్నప్పుడు ఆయన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, పరందయాల్జీ మహారాజ్ స్నేహితుడు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప పుడుతుంది, శిశువు పుడతాడు. పుట్టినప్పుడు
ఆయన వస్తాడు, వాళ్ళ తాతగారు ఈయన వచ్చి మహారాజు స్నేహితుడు వచ్చి మహారాజుకు చెప్తాడు, ఇట్లా ఇంట్లో పిల్లవాడు పుట్టిండు, 21 రోజులు అయింది, రోజు ఏడుస్తున్నాడు, 24 గంటలు ఆ పిల్లవాడు ఏడుపు మానతలేడు. పాలు తాగించిన వాటికి ఏందో చెప్పేటందుకు వాటికి నోరు లేదు, వీళ్ళకి అడిగేటందుకు ఏం నొప్పి అవుతుంది, ఏదని నొప్పి ఒకటి అవుతున్నది, వీళ్ళు ఏదో మందు తెచ్చిపోస్తున్నారు. ఇట్లా నడుస్తున్నాయి రోజులు. వానికి కడుపున వస్తున్నదో తెలియదు, ఏం వస్తున్నదో, ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికేం అర్థం కాదు. చూసి 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 తీసుకొచ్చేసి డాక్టర్ల దగ్గరికి పోతారు. ఆ పిల్లవాడు ఏడిపే ఆపలేదు. ఆపకపోయేసరికి మహారాజు దగ్గరికి వస్తాడు, ఆ స్నేహితుడు వస్తాడు, వచ్చి విషయం చెప్తాడు, ఇట్లా పిల్లవాడు ఏడు మాంతలేడు అంటే మహారాజు ఆలోచన చేస్తాడు. ఆలోచించి అసలు ఏం జరిగింది ఆ రోజు. ఆ కాలంలో హాస్పిటల్ కాదు, ఇళ్లలోనే ప్రసవం జరిగేది. ఆ మంత్రసాని దాయి వచ్చి ఇంట్లలోనే ప్రసవం చేసేది. అయితే తెలిసింది ఏంటంటే ఆ క్షణానికైతే మహారాజు ఒక ఉపాయం చెప్తాడు. కొన్ని పువ్వులు తీసుకొచ్చి మీ ఆ శిశువు పండుకున్న శిశువు చుట్టూ ఈ పువ్వులు పెట్టు, ఉయ్యాల్లో పడుకుంటే ఉయ్యాలలో కానీ పక్క మీద చుట్టూ ఈ పువ్వులు పెట్టారు. దాతాన్ని ధ్యానం చేసుకొని ఆ పువ్వులు ఇస్తాడు, పంపించేస్తాడు. తర్వాత కారణం ఏమని తెలుస్తుందంటే ఆ పిల్లవాడికి ప్రసవం చేసేందుకు వచ్చిన దాయి వాళ్ళ అన్న చనిపోతాడు. ముందు రోజే, ఒకరోజు ముందే అన్న చనిపోతే ఆమె బాగా ఏడుస్తుంటుంది. ఏడ్చుకుంటూ వస్తుంది, రాత్రి పడుకుంటుంది. ఈలోగా వీళ్ళు పిలుస్తారు, వస్తుంది. అయితే ప్రథమ స్పర్శ, మొట్టమొదలు శిశువును ఎవరు ఎత్తుకుంటారో, ఎవరు ముట్టుకుంటారో వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది, ఏడ్చుకుంటూనే ప్రసవం చేపించింది కాబట్టి ఆమె మొట్టమొదలు ముట్టుకున్నది కాబట్టి ఆ స్పర్శ ప్రభావము పిల్లవాడి మీద పడింది కనుక ఏడుస్తున్నాడు అనేది విషయం తర్వాత తెలిసింది. అంటే పిల్లవాడి మీద ఎన్ని రకాల ప్రభావాలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రుల ప్రభావం, సమాజం ప్రభావం, తొలి స్పర్శ మొట్టమొదలు ఎవరు ముట్టుకున్నారో వారి ప్రభావం, ఇన్నిటి మీద ఒక శిశువు పెరిగి పెద్దవాడైపోతున్నాడు. కానీ వీటన్నిటికీ ముందుగా ఇంటి నుంచే మొదలు కావాలి. ట్రైనింగ్ అనేది ఇంటి నుంచే మొదలు కావాలి. ఇంట్లో తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలు కూడా మంచోళ్ళే ఉంటారు. ఎందుకు, ఒకటి పుట్టినప్పటి నుంచి గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా మంచి ఆలోచనలు తల్లిదండ్రులు చేస్తుంటే మంచి ప్రభావం పడుతుంది, మంచి లక్షణాలు పిల్లవాడికి అలవడతాయి. అందుకే మహారాజు అచ్చే సంసారకు అయాచిత సంతానాన్ని కనొద్దు, లోక కంటకులను కనొద్దు, లోకాన్ని ఇతరులను బాధ పెట్టే వాళ్ళను కనొద్దు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, కామ క్రోధ ఖైదు కరడాలే, వీటిని ఖైదు చేసేయండి, వీటిని ఎక్కువగా ఉపయోగించొద్దు. విషయ వికారాలు భోగ విలాసాలలో జీవితం గడిపితే ఆ ప్రభావం సంతానం మీద పడుతుంది, లేదా మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న పిల్లల మీద పడుతుంది. ఫలితం ఏమవుతుంది, సొసైటీకి నష్టమవుతుంది, సమాజానికి నష్టమవుతుంది. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే గాంధీ నెహ్రూలు ఎప్పుడో బాగు చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల కాలేదు. తల్లిదండ్రుల ఇంటి నుంచే మొదలు కావాలి, ఇంటి నుంచే మొదటి పాఠం నేర్చుకోవాలి గురువు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో, గురుదేవో భవ. ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే మొట్టమొదటి తల్లి స్థానం వస్తుంది కనుకనే ఇంటి నుంచే పాఠం మొదలు కావాలి. ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకు, అక్రమాలకు ప్రతి వాళ్ళు కారణమవుతున్నారు. ఈ మోసాలకు, దుర్మార్గాలకు, దొంగతనాలకు, దోపిడీలకు, అశాంతికి కారణం ఎవరు? తల్లులే. విమెన్స్ ఆర్ ది మేకర్స్ ఆఫ్ ది నేషన్ అండ్ నాట్ ద లీడర్స్. ఈ తల్లులు మంచి ఆలోచనలు చేయనందువల్ల అటువంటి అయాచిత సంతానం పుట్టి ఆ దుర్మార్గులైన పిల్లల కర్తవ్యం, వాళ్ళు పెద్దవాళ్ళ ఏం చేస్తున్నారు, లోకానికి కష్టం కలిగిస్తున్నారు, నష్టం కలిగిస్తున్నారు, బస్సులు కాలబెడతారు, ఇంకేదో చేస్తారు. ఇవన్నీ ఇటువంటి ఖ్యాల్. అందుకే అచ్చే ఖ్యాల్ మేరాను, అచ్చే సోబత్ మేరా మనది ఎప్పుడు చెప్పేది, మంచి సాంగత్యంలో ఉండాలి, సత్సాంగత్యంలో ఉండాలి, శుభ సంకల్పం చేయాలి, ఎంతసేపు శుభ చింతనలే ఉండాలి మనసులో. అటువంటి అప్పుడే సమాజం బాగుపడుతుంది. మన మనసు లోపల ఉండవలసినవి ఈ చెడు లక్షణాలు వెళ్ళిపోతుంటాయి మెల్లగా. మనసు
పరమాత్మ వైపు మళ్ళాలంటే ముందుగా మన ఆలోచనలు మారాలి, సత్సంకల్పాలు ఉండాలి, శుభకరమైనటువంటి ఆలోచనలు ఉండాలి, శుభ సంకల్పాలు చేయాలి. సద్గురువులు చూపిస్తున్న మార్గంలో నడిచేటందుకు సద్గురువు ఏం చెప్తాడు? సత్యమే పలకమని చెప్తాడు. సత్యం ఎంత పలుకుతున్నామో అనేది ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకు కూడా తెలుస్తుంది. చేస్తున్నది ఒక రకము, మాట్లాడుతున్నది ఇంకో రకం. అయితే నీతి వాక్యాలు చెప్పేది తప్పుడు నడకలు నడిచేది ఎవరైనా తప్పుడు నడకల లోపల వాళ్ళది వ్యవహార జీవనమే చెప్తుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది తెలిసిపోతుంది. కనుక సత్యమే మాట్లాడాలి, అన్యాయాలు చేయొద్దు, ఎవరి ఇతరుల సొమ్ము దోచుకోవద్దు. ఎవరిదైనా అన్యాయంగా దోపిడీ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే వాడు దొంగ అన్నా వచ్చి దోచుకొని పోతాడు, వచ్చి తీసుకొని పోతాడు, ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ ఇవ్వకుండా ఈ శరీరం రాలిపోతే ఏంటి, వచ్చే జన్మ అయినా సరే జన్మ ఎత్తి మళ్ళీ వాళ్ళకు ఆ అప్పు తీర్చవలసి వస్తుంది. అందుకని ఎవరికి అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం చేయకూడదు, అబద్ధం మాట్లాడే ప్రయత్నం ఒక్క అబద్ధం మాట్లాడితే దాన్ని సవరించుకుంటేందుకు ఇంకో 100 అబద్ధాలు మాట్లాడవలసి వస్తుంది. నిజం మాట్లాడితే ఎవరికి భగవంతుడు వచ్చి నిలబడ్డా కూడా భయం ఉండదు, ఎవరికి భయపడే ప్రసక్తే ఉండదు. అందుకే కబీర్ సాబ్ చెప్తాడు, సాంచిబరా సత్యాన్ని మించిన తపస్సు లేదు, అబద్ధాన్ని మించిన పాపం లేదు. ఎవరి హృదయంలో సత్యం ఉంటుందో ఆ హృదయంలో పరమాత్మ ఉంటాడు అని కబీర్ సాహెబ్ చెప్తాడు. అదే మాట కహత కబీరా సునో ధర్మన్ మానో వచన్ హమారా. కహత ఏమంటున్నాడు? ధర్మాన్ని మనసులో దృఢం చేసుకో. ఏమని? మానో వచన్ హమారా, నా వచనాలను నా మాటలను నీవు విశ్వసించు, హృదయంలో దృఢపరచుకో, గట్టిగా చేసుకో. ఏమని? पर्दा खोल मिलो सतगुरु से आओ लोक पर्दा खोल मिलो सतगुरु से आओ लोक దయారా. దయారా అంటే పరిధి, ఆ పరిధిలోకి రమ్మని. ఏమని? పరదా ఖోల్ మిలో సద్గురు సే. పరదా అనే ఈ పరదానే అడ్డమున్నది మనకు, పరమాత్మకు. ఈ అజ్ఞానం అనే పరదా అడ్డమున్నది, తెర అడ్డమున్నది. ఈ పరదాను తొలగించాలి. ఈ పరదా ఏమున్నది? ఈ అజ్ఞానం ఎట్లా పోతుంది? ఈ మన సత్యసంధత వలన నెమ్మదిగా ఒక్కొక్కటి పొరలు తెరలు అన్నీ కరిగిపోతాయి. ఈ పరదా తెరుచుకుంటే సత్య సూర్యుని దర్శనం కలుగుతుంది, భగవంతుని దర్శనం కలుగుతుంది, పరమాత్మ పరమ పదంలో ఉన్న ఆ 4వ పదంలో ఉన్న పరమాత్మ దర్శనం దొరుకుతుంది. అందుకోసమే సత్సంగము, సద్గురువుల ప్రవచనాలు, దర్శనాలు, మంచి పుస్తకాలు, సంత మహాత్ముల రచనలు చదివి మన జీవితాన్ని బాగు చేసేటందుకు ప్రయత్నాలు జరుగుతాయి. అందుకోసం ప్రయత్నం చేద్దాం అందరికీ. రాధాస్వామి. తారీఖు నాడు హర్యానా నుంచి డాక్టర్ కమల, ఆచార్య డాక్టర్ కమల అనే ఆవిడ వస్తున్నారు. ఆమె కెప్టెన్ లాల్చంద్ గారి శిష్యురాలు. కెప్టెన్ లాల్చంద్ 1956లో పరందయాల్జీ మహారాజ్ సాంగత్యంలోకి వెళ్ళి చాలా ఉన్నత స్థాయి సంత్ మహాత్ముడు ఆయన చాలా పుస్తకాలు రాసినాడు. అందులో 2 మనం తెలుగులో అనువాదం చేసుకున్నాం. 2 పుస్తకాలు, జ్ఞానయోగం ఒకటి, సుఖ సోపానాలని ఒకటి. ఆయన రాసిన ఈ 2 తెలుగులో అనువాదం పుస్తకాలు ఉన్నాయి, మందిరంలో ఉన్నాయి. రూప్చంద్ దేవుడా దాని ఖర్చు, అనువాదం నేనే చేసిన, దాని ప్రింటింగ్ ఖర్చు రూప్చంద్ దేవుడా ఇచ్చినాడు. అయితే ఆమె వస్తున్నారు 4వ తారీఖు నాడు 10:30 నుంచి మామూలు మన టైం 1 గంట వరకు, 10కి వస్తుంది ఆమె. 10కి వచ్చి 1 గంట వరకు ఉంటుండొచ్చు. ఆమె సత్సంగం ఉంటుంది. అందరూ రావాల్సిందిగా ప్రార్థన. మనకు తెలిసిన వాళ్లకు మెసేజ్ చెప్పండి.